You are watching Lucent Chemistry, chapter number 8, Behavior of Gases and Energetics. You can watch this video in 1.5 speed to save your time. Again, let us begin the video. Yep. First, మీరు బాగా చూస్తే ఇక్కడ జస్ట్ మినిట్ యప్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఎనర్జెటిక్స్లో మనకు ఫస్ట్ బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నౌ గ్యాసెస్లో ప్రాపర్టీస్ ఏంటి? మనం ముందు చూసినట్టుగా గ్యాసెస్లో మాలిక్యూల్స్ అనేటివి ఎక్కువ ప్యాక్డ్ అయి ఉండవు, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇది గ్యాస్ యొక్క ప్రాపర్టీ. అందుకే దాని కంప్రెసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. గుర్తుందా? ప్రెషర్, కంప్రెసిబిలిటీ ఇవన్నీ. నౌ దట్ ఈస్ వాట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేటివి గ్యాసెస్ మీద ఎలా అఫెక్ట్ అవుతాయి, అలా అఫెక్ట్ అయినప్పుడు గ్యాసెస్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేదే బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్. దట్స్ ఇట్. నౌ దీంట్లో బాయిల్స్ లా, చార్ల్స్ లా, గే లూసాక్ లా అండ్ అవగాడ్రోస్ గ్యాస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గురించి ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేస్తాం. దాన్ని మిగిలిన లాస్తో ఈక్వేట్ చేస్తాం. నా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది గుర్తుపెట్టుకోండి. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ పీ అంటే ప్రెషర్, టీ అంటే టెంపరేచర్, వి ఈజ్ ద వాల్యూమ్, ఎన్ ఈజ్ అ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క నంబర్, ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ ఇంపార్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్ అదే మర్చిపోకూడదు. నౌ దీన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం. దిస్ ఈజ్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇందులో ఆర్ యొక్క వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి మీరు 2-3 సార్లు రివైజ్ చేయాలి. అండ్ దిస్ ఇస్ వాట్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ వన్. నౌ ద ఇంపార్టెంట్ ఇన్ స్పెసిఫిక్, ఆర్ ఇస్ అ గ్యాస్ కాన్స్టెంట్. 1, 2, 2 క్యూబ్ ఇస్ 8, 0.0821 అనేది గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు. రెండోది లీటర్, ఏటీఎం, కే, ఎంఓఎల్. What is this? These are all the units, okay? Atmospheric pressure, liter, K, and K is, this Kelvin, mole inverse. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే కష్టం. ఇది గుర్తుపెట్టుకోకపోయినా కష్టం. రెండు గుర్తుండాలి. ఇది ఒకటే కాదండోయ్, ఇది కూడా గుర్తుండాలి. ఇది మీ యొక్క బాధ్యత. నౌ ఇంతవరకు చెప్తా. ఇప్పుడు ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీని మనం మిగిలిన ఈ యొక్క లాస్ని ఎలా ఈక్వేట్ చేయొచ్చు అనేది చెప్తా. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ రాస్తా. P ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఆర్ ఇంటూ టీ. నా ఇక్కడ చూడండి, బాయిల్స్లా ఏం చెప్తుంది? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ అనేది ఆఫ్ అ డెఫినెట్ మాస్ ఆఫ్ అ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ అంట. దట్ ఈస్ వాట్. ఇప్పుడు చూడండి, ఇదేంది కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, ఇది చూడండి, టెంపరేచర్ కాన్స్టెంట్ అంట. టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు P when this n and r are kept constant. ఓకే, ఈ రెండు ఎన్ అండ్ ఆర్ అనేటివి ఇది గ్యాస్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది ఎన్ అనేది నంబర్ ఆఫ్ మోల్స్, రైట్? ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ఎన్ అండ్ ఆర్ అనేటివి కాన్స్టెంట్ ఉన్నాయి, రైట్? ఈ ఎన్ అండ్ ఆర్ అనేటివి కాన్స్టెంట్. దీన్ని పక్కన పెట్టేయండి. అప్పుడేముంటుంది? పీ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు టీ ఉంటుంది. సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ. ఈ కాన్స్టెంట్ తీసేయండి. ఇప్పుడు వి కావాలి అని అంటే వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు పీ ఎప్పుడు? వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్నే ఏమంటాం? చార్ల్స్ లా అంటాం. అంతే. మీకు అర్థమవుతుందా? బాయిల్స్ లా అంటాం. మీకు అర్థమవుతుందా? ఓకే, దట్స్ ఇట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే సింపుల్. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, రైట్? టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ పెడితే బాయిల్, టెంపరేచర్ కాన్స్టెంట్ పెడితే బాయిల్ అవుతుందా? నో, బాయిల్ అవ్వదు. అందుకే బాయిల్స్లా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను, రైట్? బాయిల్స్లా ఎప్పుడు అని అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు. అందుకు బాయిల్ అవ్వదు కాబట్టి బాయిల్స్లా. సమ్హౌ యూ నీడ్ టు కీప్ ఇట్ అప్ ఎయిర్. ఓకే, ఎంతవరకు ఓకే. నెక్స్ట్ వన్, చార్ల్స్ లా అనేది ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్. టెంపరేచర్ దగ్గర బాయిల్ అవ్వదు కాబట్టి బాయిల్లా, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. నౌ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చార్ల్స్ లా వస్తుంది, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? పి ఇంటూ రైట్, పి ఇంటూ వి ఈక్వల్ టు టీ. ఇక్కడ దీని కాన్స్టెంట్ వాట్ ఇస్ దిస్? పి కాన్స్టెంట్ చేసామనుకోండి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. దిస్ ఇస్ వాట్ కాల్డ్ చార్ల్స్ లా. దట్స్ ఇట్. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. ఇడుందా లేదా? ఇదే సేమ్ కాన్స్టెంట్ పి, రైట్? నెక్స్ట్ గే లుసాక్ లా. ఇదేంటిది? కాన్స్టెంట్ వాల్యూమ్ చేస్తున్నాడు, రైట్? వాల్యూమ్ చేస్తున్నాడంటే వాల్యూమ్, లూసాక్, Now, the pressure of a given mass is directly proportional to the temperature in Kelvin. Again, రైట్? టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఇది గుర్తుపెట్టుకోండి, కెల్విన్లో ఉంటుంది టెంపరేచర్. దీనికి ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. దీని థర్డ్ పాయింట్ ఏంటి తెలిసిన? ఇదే పి ఇంటూ వి ఈక్వల్ టు టీ అయితే ఇక్కడ మనం కాన్స్టెంట్ ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ వాల్యూమే చేస్తున్నాం. వి కాన్స్టెంట్ చేసేస్తే దీన్ని ఏమంటాం? గే లుసాక్ లా అంటాం.
కాన్స్టెంట్ వాల్యూమ్ లూసాక్ లా. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అయిపోయింది అనుకోండి, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. దీంట్లో వి కాన్స్టెంట్ దగ్గర ఇది మళ్ళీ చెప్పాలా ఏంది, రైట్? వి ఈజ్ నేనేం చేస్తాను, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. ఇక్కడ వచ్చింది కదా, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ. ఇది మళ్ళీ చెప్పాలా అండి? ఇక్కడ పి ఈజ్ డైరెక్ట్ కాన్స్టెంట్ వి, అండ్ దిస్ అవగాడ్రోస్ గాస్ లా ఆర్ గ్యాస్ లా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇవి ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ ఈ ఎన్ఆర్ అనేది కాన్స్టెంట్ చేసాం. వేర్ ఇస్ దిస్ ఎన్ఆర్ అనేది. నౌ ఐ టేక్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఆర్. దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్, రైట్? పివి ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ని ఎన్ఆర్ అని రాసాం ఇంటూ టీ. ఇప్పుడు నాకు ఎన్ఆర్ గురించి కావాలి అని అంటే పీని కాన్స్టెంట్ చేయాలి, టీని కాన్స్టెంట్ చేయాలి. అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, స్మాల్ ఎన్. ఇదే అవగాడ్రోస్ గాస్ లా. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎన్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇంతే భయ్యా, ఓకే? ఈ నాలుగిటిని కలిపితే మనకు అవగాడ్రోస్ వాట్ ఇస్ దిస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వస్తుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో అవగాడ్రోస్ నంబర్ కూడా వాట్ ఇస్ దిస్ అవగాడ్రోస్ గ్యాస్ లా కూడా మనకు హెల్ప్ అవుతుంది. కాంబినేషన్ ఆఫ్ 4 లాస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, రైట్? దీంట్లో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, P ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్, V ఈక్వల్ టు వాల్యూమ్, N ఇస్ ద నంబర్ ఆఫ్ మోల్స్, R ఇస్ ద గ్యాస్ కాన్స్టెంట్, అదే ఇంపార్టెంట్, T ఇస్ ద టెంపరేచర్, అంతే. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఎస్టీపీ అండ్ ఎన్టీపీ అనే కండిషన్స్ వస్తాయి. బట్ ప్రయర్ టు దట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఐడియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎప్పుడన్నా కానీ మనిషికి ఎట్లుండాలి, లో ప్రెషర్ ఉండాలి అండ్ కొద్దిగా హై టెంపరేచర్ ఉండకూడదు. బట్ గ్యాస్కి ఎందుకంటే మూవబిలిటీ కోసం లో ప్రెషర్ ఉండి హై టెంపరేచర్ ఉండాలి, రైట్? అట్లా ఇది ఎట్లా సార్ గుర్తుపెట్టుకోవాలి, లో ప్రెషరా హై ప్రెషరా ఇవన్నీ మాకు ఎగ్జామ్ టైంలో గుర్తుకు రాదు అని అంటే, ఆల్ఫాబెట్లో ఏ తర్వాత ఏ బి వస్తుంది, ఎట్లా కాదు. ఏది ఆల్ఫాబెట్లో వాట్ ఇస్ దిస్, పి వస్తుందా టీ వస్తుందా, ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టీ. సో పి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇది లో ఉండాలి, నెక్స్ట్ టీ వస్తుంది కాబట్టి ఇది హైలో ఉండాలి, అంతే. దిస్ ఇస్ ఇట్, చెక్. నౌ ఎస్టీపీ గురించి మాట్లాడదాం, ఎస్టీపీ అండ్ ఎన్టీపీ. యప్ ఎస్టీపీ, ఎస్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్, టీపీ అని అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్, రైట్? టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎస్ ఉంటే స్టాండర్డ్, ఎన్ ఉంటే నార్మల్, అంతా. ఎస్టీపీ గురించి చెప్తా చూడండి. ఎస్టీపీలో 1 మోల్ ఆఫ్ గ్యాస్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గ్యాస్ కాన్స్టెంట్ అని ఇచ్చామా లేదా, ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 1 చేస్తున్నాం. ఈ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో మీకు అర్థమవుతుందా? లా ఈ ఎన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఈ ఎన్ని 1 చేస్తున్నాం అంటే 1 మోల్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ మోల్ ఈక్వల్ టు 1. ఇది 1 చేస్తున్నాము అని అంటే అప్పుడు ఏమైపోతుంది, పీవీ ఈక్వల్ టు ఆర్టీ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, పీవీ ఈక్వల్ టు ఆర్టీ. మీరు కెమిస్ట్రీ చదివిన ఇంటర్లో మర్చిపోయారు. నా ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఈక్వల్ టు ఈ పీవీ ఈక్వల్ టు ఆర్టీ అయితే వాల్యూమ్ ఎంత ఉంటుంది, 22.4 లీటర్స్ ఉంటాయి, 6 మిల్లీలీటర్లో ఇంత. ప్రెషర్ ఇస్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆర్ 76 సెంటీమీటర్ ఆఫ్ హైడ్రోజరం, 760 mm ఆఫ్ హైడ్రోజరం. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. ఇప్పుడే చెప్పాను, టెంపరేచర్ అనేది సెల్సియస్లో కాదు కెల్విన్లో చెప్పబడుతుంది, అండ్ దాట్ ఈజ్ 273 కెల్విన్. అంతవరకు ఓకే, రైట్. నౌ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. డిఫ్యూజన్ అంటే అటు ఇటు తిరగడం, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్తా. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్, అంతే, రైట్? డెన్సిటీతో సంబంధం లేకుండా ఒక గ్యాస్ ఒక డెన్సిటీ ఉంటుంది, ఇంకో గ్యాస్ ఇంకొక డెన్సిటీ ఉంటుంది. అలా కాకుండా ఈ రెండు ఇంటర్మిక్స్ అవుతున్నాయి డెన్సిటీస్తో సంబంధం లేకుండా అనేది చెప్తే దాన్నే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అని అంటాం. ఓకే, ఇది కూడా ఎట్లా జరగాలి, వితౌట్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది మనం యాడ్ చేయకోకుండా, అంటే ఒక జార్లో పెట్టి దానికి వాట్ ఇస్ దిస్ ఏదైనా ప్రెషర్ అప్లై చేసి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి అప్పుడు ఇవి మిక్స్ అవుతున్నాయంటే అది డిఫ్యూజన్ అనిపించుకోదు. అదంటే కదా తనంతట తానే ఆ రెండు డిఫరెంట్ గ్యాసెస్ హ్యావింగ్ డిఫరెంట్ డెన్సిటీస్ అదంతకవే ఇంటర్మిక్స్ అవుతున్నాయి అంటే, అండ్ దాట్ ప్రాసెస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ అ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్యాస్లో మనకు మాలిక్యూల్స్ అనేటివి ఇప్పుడే డిస్కస్ చేస్తాం. గ్యాస్లో మాలిక్యూల్స్ అనేటివి ఎక్కువ దూరంగా సపరేట్ అయి ఉంటాయి. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్, దాంట్లో స్పేస్ ఎట్లుంటుంది, హెవీగా ఉంటుంది ఆర్ లార్జ్గా ఉంటుంది, రైట్? గ్యాస్ మాలిక్యూల్స్ అనేటివి దూరంగా సపరేట్ అయి ఉంటాయి. అప్పుడు దూరంగా సపరేట్ అయినాయంటే దాని మధ్యలో డిస్టెన్స్ ఇస్ వెరీ లార్జ్. అంతవరకు గుర్తుపెట్టుకున్నాం, అదే పేర. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వాయిడ్ని వాట్ ఇస్ దిస్, ఈ వాయిడ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఈ రెండింటి గ్యాప్, ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ ఏం చేస్తుంది, మనకు గ్యాస్ మాలిక్యూల్స్ డిఫ్యూజ్ ఆర్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దట్ ఈస్ వాట్ దేర్ఫోర్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వన్ గ్యాస్ కెన్ మూవ్ ఇన్ టు ద ఎంప్టీ స్పేసెస్ ఆర్ వాయిడ్స్ ఆఫ్ ద అదర్ గ్యాస్, రైట్? ఒక గ్యాస్ యొక్క మాలిక్యూల్ అనేది ఇంకొక గ్యాస్ యొక్క మాలిక్యూల్ యొక్క వాయిడ్లో కంప్లీట్గా తిరగగలదన్నమాట.
తిరగలదు. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఇది 1, ఇది 2 అనుకుంటే ఇక్కడ ఉండే మాలిక్యూల్ కాస్త ఈ 2 మాలిక్యూల్‌లో ఉండే వాయిడ్ ఉంటుంది కదా! ఇదంతా వాయిడ్ ఇక్కడంతా తిరగగలదు. అలా తిరగగలుగుతుంది కాబట్టి డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్. ఇంతవరకు తెలుసుకున్నామా లేదా? అయిపోయింది. రైట్. నౌ గ్రాహమ్స్ లా ఇదొక్కటి చెప్పేసి డిస్కస్ చేసేసి కంప్లీట్ చేసేస్తా. నౌ యూ సీ దిస్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏంటో చూసాం. ఒక మాలిక్యూల్ లోపల ఉండే ఒక గ్యాస్ మాలిక్యూల్ ఇంకొక అదర్ డిఫరెంట్ డెన్సిటీ ఉండే గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాయిడ్లో తిరిగే తత్వాన్నే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అని అంటాం. గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రహం అనే అతను డిఫ్యూజన్ని ఒక లాతో ప్రపోజ్ చేస్తాడు. అదేంటి అని అంటే సింపుల్, అది కూడా డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇక్కడ చెప్తా చూడండి. ఇది R1, R2 అనేటివి రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ 2 గ్యాసెస్. ఎంత రేట్ ఆఫ్ ఎంత ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతున్నాయి అనేది R1/R2. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డెన్సిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డెన్సిటీ. అప్పుడు R1/R2 ఈక్వల్ టు D2/D1. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది అడిషనల్గా రూట్ కూడా. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. అప్పుడు ఏమైపోతుంది R1/R2 ఈక్వల్ టు D2/D1. అండ్ ఇక్కడ M అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ అనేది డెన్సిటీ యొక్క డబుల్, వేపర్ డెన్సిటీ యొక్క డబుల్. రైట్, మాలిక్యులర్ మాస్ అనేది వేపర్ డెన్సిటీ యొక్క డబుల్. M ఈక్వల్ టు 2D. అప్పుడు ఇక్కడ వాట్ ఇస్ దిస్, దీన్ని ఇంటూ 2 చేస్తే ఇంటూ 2/2 చేసినా కూడా వాల్యూ సేమ్ ఉంటుంది. అప్పుడు M2/M1 అయిపోతుంది. దట్స్ ఇట్ అప్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక సింపుల్ పాయింట్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. రైట్, ఒక గ్యాస్ 1 ఉంది, G1, G2 ఉంది. రైట్, దీని యొక్క రేట్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ డెన్సిటీ 16, దీని యొక్క డెన్సిటీ 64. ఇప్పుడు దీంట్లో ఏది వాట్ ఇస్ దిస్ అదేమంటాము, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ R2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ R1? ఇది చెప్పండి. వాట్ ఇస్ దిస్, దీనికి R1 ఉంటుంది, దీనికి R2 ఉంటుంది. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G2/G1. ఇంతవరకు తెలిసిందా మీకు? దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్. దీన్ని 64/16, ఇది ఎంత వస్తుంది 8/4, ఇది 2/1. రేట్ ఆఫ్ R2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ R1. ఆఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లో ఉంటుంది. రైట్, R1 అనేది 2 డివైడెడ్ బై 1 ఇంటూ దిస్ 50%. అంతేనా? అంతే, దిస్ ఇస్ ఇట్. రైట్, 1 అనేది 2లో ఎంత 50%. దట్ ఇస్ ఇట్. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్స్ అన్ని. నౌ ఇట్ ఈస్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ అగైన్ క్వశ్చన్ హౌ హీ ఆస్క్స్ అనేది. ఇంటర్ప్రిటేషన్ దిస్ విల్ డిఫర్ లైక్ ఎనీథింగ్. నౌ ద బాటిల్ ఆఫ్ పర్ఫ్యూమ్ అనేది పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఈక్వల్గా అండ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్, బట్ వాచ్ ఇట్ అండ్ దట్స్ ఇట్. ఇంకేముంది, గుడ్ డే, బాయ్.